చంద్రబాబుకు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. గత టీడీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో బీసీలకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. చంద్రబాబుకు టీడీపీ నేతలకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. అధికారం కోసమే చంద్రబాబు తాపత్రయం తప్ప బీసీల కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడే జయహో బీసీ అంటున్న చంద్రబాబును ఎవరూ నమ్మొద్దన్నారు ధర్మాన. చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలను అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తర్వాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతను ఉన్నాడు. అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ. ఒక్కరిని కూడా అతను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాస్ని నమ్ముతారా? మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసులను పంపించాడు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఏనాడు నువ్వు ఈ విధంగా రాజకీయ అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదే? అంటే ఏంటి? నీ వ్యక్తిగతమైన భావజాలంలోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేదానికి వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్నటువంటి కోణం లేదు. మొదటిది, వీళ్ళకి అధికారం ఇచ్చి వారిని బలోపేతం చేసే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నీకు లేదు. అధికారాన్ని అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నావు. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడు పనికిరాడు అనే ఉత్తరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా రాస్తారా? అంటే కరుడుగట్టినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ వ్యతిరేక భావాలు మీకు నాటుకొని ఉన్నాయి గనక అలాంటి పొజిషన్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు మీరు. మీ పార్టీ పక్కన పెట్టండి, అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్వర్డ్ క్లాసులకి వ్యతిరేకి మీరు. అది మేము చెప్పింది కాదు, మీరు రాసిన ఉత్తరం కానీ గడిచిన 5 సంవత్సరాలు మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్గా చెప్తుంది కదా. నిన్న బీసీ జయహో బీసీ అంటాం. జయహో బీసీ ఎలా అవుతుంది? రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎట్లా వస్తుందండి? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కలిగించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక డిబేట్ కానీ మీరు పెడితే, డిబేట్కి మీరు వస్తామన్నా, మీ తాలూకు వారు ఎవరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా బీసీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారాన్ని ఇచ్చి ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగించి సామాజిక న్యాయం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని నేను రుజువు చేస్తాను. మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను. మీరు ఎవరైనా చర్చకు మీరు పంపించినా, మీరు వచ్చినా నేను రెడీ అని మీకు మనవి చేస్తాను. ఒక వేదిక మీదకి రావాలని చెప్తున్నాను.